ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కాకినాడకు చెందిన శ్రీకారం లయన్స్ క్లబ్, స్వయం కృషి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కర్రి వినీతారెడ్డి, వైఎస్ఆర్సీపీ యు కొత్తపల్లి మండల అధ్యక్షులు ఆనర్ సుదర్శన్ పేర్కొన్నారు. యు కొత్తపల్లి మండలం రమణకపేట గ్రామానికి చెందిన చింతపల్లి శేషరత్నం 4 రోజుల వ్యవధిలో తన భర్తను, కోడలను కోల్పోయింది. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న కాకినాడకు చెందిన శ్రీకారం లయన్స్ క్లబ్, స్వయం కృషి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చింతపల్లి శేషరత్నం కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు 6,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా కర్రి వినీతారెడ్డి, ఆనల సుదర్శన్ చేతుల మీదుగా బాధితులకు సరుకులు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా కర్రి వినీతారెడ్డి, ఆనల సుదర్శన్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పట్టా శ్రీరామేశ్వరి, సత్యరు సురేంద్రరెడ్డి, కాజులూరు శ్రీరామరెడ్డి, కాజులూరు నేరెళ్లరెడ్డి, పెనుమళ్ల పాపిరెడ్డి, బోడపాటి రాజేష్, తాతిపొడి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. వినీతారెడ్డి గారికి, అలాగే కోడాల మాదేవి గారికి, కాశీ ఈశ్వర్ గారికి, సురేంద్రరెడ్డి గారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. వాళ్ళ తక్షణం స్పందించి ఆ కుటుంబానికి 6,000 రూపాయలు 2 నెలలు సరిపడే సరుకులనిచ్చి వారి కుటుంబాన్ని ఆదుకున్నారు. వారికి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాలని మంచి క్షేమంగా చేసి సుఖంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, గతంలో కూడా వైజాగ్ సిరి గ్రూప్ వారు ఒక ట్రైసైకిల్ ఇదే గ్రామానికి బహుకరించారు. అలాగే కొడాలి ఉమాదేవి గారు ఈవిడ కూడా ఒక వికలాంగుడికి ట్రైసైకిల్ విరాళంగా ఇచ్చారు. అలాగే ఇలాంటి సేవలు మా మండలానికి పేదవారికి లేని వారికి మా లయన్స్ క్లబ్ శ్రీకారం నుంచి, కాకినాడ నుంచి మేము మా ప్రెసిడెంట్ వినీతారెడ్డి గారు, మా మెంబర్ సురేందర్ రెడ్డి గారు, మా స్వయం కృషి ప్రెసిడెంట్ అయిన ఈశ్వరి గారు అందరూ కలిసి ఈ కుటుంబానికి 6,000 రూపాయలు నగదు బహుమతితో పాటు నిత్యావసర సరుకులు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను కూడా మేము మా శ్రీకారం క్లబ్ నుంచి అందజేయడం జరిగింది. దీనికి మా క్లబ్ నుంచి మా ప్రెసిడెంట్ వినీతారెడ్డి గారు, సెక్రటరీ అంజిబాబు గారు, ట్రెజరర్ మంగతాయారు గారు, నేను క్లబ్కి అడ్మిన్ అండి కొడాలి ఉమాదేవి, మేమందరం కూడా కలిసి మా గ్రూప్ నుంచి చాలామంది సభ్యులందరూ కూడా కలిసి ఎంతో సహాయం అందించి వీళ్ళ కుటుంబానికి మేము సరుకులు అందజేయడం జరిగింది. దీనికి ప్రోత్సహించిన మాకు ఆనాల సుదర్శన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.